కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 4 రకాల మనుషులు నేను పిలిచాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన 4 రకాల మనుషులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. ఒకటి, నా భార్య తరపు బంధువుని పిలిచిన. రెండోది, నా తల్లి తరపు బంధువుని పిలిచిన. మూడోది, మరి మా ఊరు వాళ్ళని, మా బంధువుని పిలిచిన. నాలుగవది, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాడు. ఆయన అంటాడా, ఏమంటాడు, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి వారిని అంటాడు. వాళ్ళ పిలిచిన. అయితే మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ అనుకున్నాను మా అత్తగారు వచ్చింది. మా అత్తగారిని ఎవరు దింపారని చూడలేదు. అమ్మకం వచ్చిందా? ఎవరు వచ్చారు? అనుకం వచ్చిందా? ఓకే, అది కొడుకు దింపాడేమో అనుకున్నాను. అయితే ఆమె కూడా వస్తున్నామని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది కూడా రాలేదు. అయితే ఇంత మట్టికి ఎందుకు ఎంత నవ్వుతాయి, ఎందుకు చెప్తున్నాడు, ఎంత సంతోషం ఎందుకు చెప్తున్నాడు అంటే, నోవహు ప్రకటన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితి కూడా అసలు మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేదు. ఏది ఏమైనప్పుడు కూడా మనము దేవుణ్ణి ఎవరో రాదని మనం ఘనహీనంగా మనము దేవుణ్ణి స్తుతించకూడదు, నిరుత్సాహంగా దేవుణ్ణి స్తుతించకూడదు. మేము అనేక సార్లు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఇది నిండిపోయినట్టే మేము ఆరాధిస్తున్నాం. మాతో పాటు దీన్ని ఫుల్గా ఉన్నట్టే మేము ఆరాధన చేస్తాం. ఎందుకంటే మాతో పాటు దేవదూతలు ఉన్నారనుకుంటాం. ఉన్నారంతే. దావీదు అనేటువంటి ఒక భక్తుడు పాత నిబంధనలో ఉన్నాడు. ఆయన సేవకుడు అన్నారు. దేవుని హృదయానుసారుడు. సౌలు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రక్షణ తీసుకొచ్చాడు. సౌలు కూడా బలమైనటువంటి వాడే, దేవుని దారుఢ్యం కలిగిన వాడే, భుజబలం కలిగిన వాడే. అయితే అక్కడ గొలియాత్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ మీద ఏం చేస్తాడంటే వంకిలు వేస్తున్నాడు. ఇప్పటి నుంచి 4 రోజుల నుంచి వంకిలు వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉంటుంటే అది ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదు వాళ్ళ అన్నయ్యకి భోజనాలు తీసుకుని వచ్చాడు. వచ్చి ఏంటి అతను మాట్లాడుతాడంటే, మీలో ఎవరైనా బలమైన వాళ్ళు ఉంటే నా మీదకి వచ్చి నన్ను గెలవండి, మీ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకోండి అని వంకిలేసి సవాల్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ మాట ఎవరికి వినపడిందంటే దావీదుకి వినపడింది. అడుగుతున్నాడు, ఏళ్ళ అడిగేస్తున్నాడు, ఏమంటున్నాడు అని. ఆ మాట అలాగ అడగటము వాళ్ళ పెద్దన్నయ్య చూశాడు. ఎవరైనా దావీదు పెద్దన్నయ్య చూశాడు. దావీదు ఎన్నోవాడు? కొడుకు, ఆకారు యొక్క కొడుకు. యెషయాకి గారాల కొడుకే కానీ గొర్రెలు పెడతాక అడిలోకి పంపించారు. అయితే ఆయన వచ్చి అడుగుతుంటే వాళ్ళ నీకేం పదరాని ఆయన గద్దించడం, ఈయన నోరు మూసుకుని పెద్దోడు గద్దించాడు కదని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి పక్కకి జరిగిపోవడం జరిగింది. అయినను లోపడున్నటువంటి ఆ రోసం ఆగట్లేదు. ఆ రోసము ఆగక నేను వాడిని తల తెగదలిపి వచ్చేస్తాను అంటాడు. అయితే నువ్వు బాలుడు అయ్యా, వాడి మీదకే వెళ్ళలేవు అని చెప్తాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి రాజు. నేను 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఉదయము సాయంత్రము కూడా చాలు. ఆ తర్వాత 17వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. మొదటి సామ్యం 17:33. అక్కడ ఉన్న రాజు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిప్పీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేస్తువాడని దావీదుతో అనింది. అమ్మా, కరాటే చేయండి, కుంపు చేయండి, బాక్సింగ్ చేయండి, దేవుని బలం ముందు ఎలాంటి బలవంతుడైనా రక్షణ లేని వాడు బలదుడు, ఏమాత్రం కూడా పనికిరాడు. అయితే ఈ రాజు అన్నాడు, ఆయన నుంచి చంపేస్తాడు బాబు, వాడు ఎప్పటి నుంచి చిన్ననాటి నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు వెళ్ళొద్దు అన్నాడు.
నేను ఎందుకని నేను వెళ్తానని చెప్తున్నాడు. లేదు, నా గొర్రెల పిల్ల ఎత్తుకెళ్ళిపోతే నేను దాని నోటి నుంచి, సింహం నోటి నుంచి, ఎలుగుబాటి నోటి నుంచి గొర్రెల పిల్లని విడిపించాను. వీడు పెద్ద లెక్క కాదు అన్నాడు ఎవరో దావీదు. సరే ఎవరో బాబు అని చెప్పి ఆయన యొక్క యుద్ధ కవచాలు ఇచ్చాడు. ఆయన యుద్ధ వీరుడే. ఎవరో సౌలు కూడా బెన్యామీయుడు, కీసు కుమారుడు ఇచ్చాడు. అవి వేసుకున్నాడు కానీ అతనికి ఏమైపోయింది? లూజ్ అయిపోయింది. అంటే అతని శరీరం కంటే ఇతని శరీరం చాలా సన్నగా ఉన్నది, చాలా బలహీనంగా కనబడుతుంది. ఇతను అవన్నీ తీసేసి ఎలాగెళ్తున్నాడంటే ఒక కర్ర చేత్తో పట్టుకున్నాడు, ఒక ఒడిశాల చేత్తో పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడండి? ఒక ఒడిశాల చేత్తో పట్టుకుని ఆ ఫిలిష్తీయుని మీదకి వెళ్ళాడు. అతను అంటాడు, అరే నాయనా, నేను కుక్కలు అనుకున్నావా? నా మీద కర్రట్టుకుని వస్తున్నావు, నేను నరికి ఆకాశ పక్షులకి వేస్తానా అంటే వస్తున్నాడు. ఇతను బాలుడు. ఇతను ఎవరంట? బాలుడు. అతను ముంగడకు వస్తా ఉండగా ఇతని చేతిలో ఉన్నటువంటి ఆ రాడుని ఏం చేశాడంటే అతని మీద గిరగిర తిప్పి, ఏ నామన్నా? యెహోవా నామమున గిరగిర తిప్పి కొడితే వాడు నుదుట దిగిందంట. ఎక్కడ దిగింది? నుదుట దిగితే అతను బోర్లా పడిపోయాడు. బోర్లా పడిపోయిన అంటే దావీదు పరిగెట్టుకుని వెళ్ళి బోర్లా పడిపోయినోడి యొక్క ఆ గొలియాతు వరలో ఉన్న కత్తిసి ఆడు మెడ నరికేసి అతనికి ఉన్నటువంటి యుద్ధ కవచాలన్నీ వంచుకుని అతను గుడారంలో దాచుకుని అతను తల మాత్రం పట్టుకుని సౌలు ఎదురుగుండా వెళ్తున్నాడు. అసలు ఎంత ధైర్యం అండి!